రామ్ చరణ్, సుకుమార్, ప్రముఖ గోబుల్ స్టార్ రామ్ చరణ్, పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రంగస్థలం సినిమా వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయానికి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతోంది. రంగస్థలం తర్వాత ఇద్దరు కలిసి చేస్తున్న కొత్త సినిమా కథ ఇప్పటికే ఫైనల్ అయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ అభిమానులలో అంచనాలు పెంచేసింది. ఆర్య, పుష్ప తరహాలోనే ఈ చిత్రాన్ని కూడా 2 భాగాలుగా తెరకెక్కించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వచ్చే నెలలో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువబడనుంది అని సమాచారం. రామ్ చరణ్, సుకుమార్ సినిమాలో హీరోయిన్ ఎవరు? ఇలాంటి సమయంలో ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరిని తీసుకోబోతున్నారు అనే విషయాలు వైరల్గా మారుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే రంగస్థలం సినిమా సమయంలో మొదట అనుపమా పరమేశ్వరన్ తీసుకున్నారు. కానీ ఆ తర్వాత ఆమెను తప్పించి సమంతను తీసుకోవడం జరిగింది. అయితే ఈ రంగస్థలం సినిమా సమయంలో అనుపమ పరమేశ్వరన్ విమర్శలు కూడా ఎదుర్కొంది. కావాలనే ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుందని ఎంతోమంది ఈమెపై విమర్శలు గుప్పించారు. దాంతో 6 నెలలు అవకాశాలు లేక డిప్రెషన్లోకి వెళ్లిపోయానని ఇటీవల తన సినిమా కిష్కింధపురి ప్రమోషన్స్లో ఆ రూమర్స్కి చెక్ పెట్టింది. ఆ సినిమాను తాను వద్దనుకోలేదని వారే కావాలని తనను తప్పించి ఇంకొకరిని తీసుకున్నారు అని. కానీ కొంతమంది ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. సుకుమార్ మాట నిలబెట్టుకుంటారా? కానీ చివరికి సమంత నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇకపోతే ఆ రూమర్స్ను దృష్టిలో పెట్టుకొని అనుపమాకు తప్పకుండా తన మరో చిత్రంలో ఒక మంచి పాత్రకు అవకాశం ఇస్తానని సుకుమార్ మాటిచ్చారట. ఆ మాట ప్రకారం ఇప్పుడు రామ్ చరణ్ సుకుమార్ సినిమా మళ్లీ తెరకెక్కబోతుండడంతో ఇటు అనుపమ కూడా వరుస సినిమాలతో లైమ్ లైట్లో ఉంది కాబట్టి ఈసారి ఆమెకు ఛాన్స్ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈమెను తీసుకుంటారా లేదా అనే విషయానికి తెలియదు. కానీ సుకుమార్ మాత్రం తన మాట ప్రకారం అనుపమాకు అవకాశం ఇస్తారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వచ్చే నెల వరకు ఎదురు చూడాల్సిందే. అయితే మరోవైపు సుకుమార్ ఈసారి రాసుకున్న కథకు అనుపమ సెట్ అవుతుందో లేదో కూడా చూడాలి. ఒకవేళ అనుపమ ఆ క్యారెక్టర్కు సెట్ కాకపోతే మరో హీరోయిన్ని రంగంలోకి దింపుతారనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. మరి రంగస్థలం సీక్వెల్ అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో సమంతను తీసుకుంటారా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతూ ఉండడం గమనార్హం. ఏదేమైనా ఈ అనుమానాలు అన్నింటికీ తెరపడాలి అంటే వచ్చే నెలలో రామ్ చరణ్, సుకుమార్ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.